హాయ్ అండి. ఇవాళ నేషనల్ బిల్డింగ్ కోడ్ గురించి తెలుసుకుందాం. నేషనల్ బిల్డింగ్ కోడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే దానికి పర్టికులర్ బైలాస్ అనేవి ఉంటాయి, బిల్డింగ్ బైలాస్ అనేవి ఉంటాయి. అంటే ఒక కోడ్ బుక్ అనేది ఉంటుంది. ఇప్పుడు స్టీల్ స్ట్రక్చర్స్లో, కాంక్రీట్ స్ట్రక్చర్స్లో మనకేంటి కొన్ని కోడ్ బుక్స్ ఉంటాయి సివిల్ ఇంజనీర్. ఆ కోడ్ బుక్స్ ద్వారా మనం అదేంటి ఇంత వాటర్ సిమెంట్ రేషియో ఇంత యాడ్ చేయాలని, ఇన్ని రివెట్స్ పెట్టాలని, ఇంత డయా పెట్టాలని ఇట్లా ఉంటుందన్నమాట. అలానే బిల్డింగ్ కోడ్ అనేది కూడా అదొక డాక్యుమెంట్ అన్నమాట. దానిలో ఏంటి స్టాండర్డైజ్డ్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. ఒక బిల్డింగ్ ఇప్పుడు ఒక రూమ్ ఉందనుకో, ఆ రూమ్కి ఒక సింగిల్ హౌస్ అయితే 9.9 మీటర్ స్క్వేర్ అని ఇట్లా కొన్ని డైమెన్షన్స్ అనేవి పర్టికులర్ ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ ఇంత పెట్టాలి అని ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఏంటంటే హెల్త్, సేఫ్టీ, వెల్ఫేర్కి అంటే ఇప్పుడు పర్టికులర్ ప్లేస్లో ఇల్లు కడుతున్నారు, ఆ ఇల్లు అనేది ఎంత ప్లేస్లో ఉండాలి, ఎంత ఇప్పుడు విండోస్ కడుతున్నారంటే ఆ విండోస్ పెడుతున్నారంటే ఆ విండోస్కి ఎంత డైమెన్షన్ ఇవ్వాలి, అవన్నీ దీనిలో ఉంటుందన్నమాట. కోడ్స్ ఎక్స్ప్రెస్ ఆల్ ఆస్పెక్ట్స్ కన్స్ట్రక్షన్ ఇంక్లూడింగ్ స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అన్నమాట. అదేం చేస్తుందంటే స్ట్రక్చర్ అంటే ఏంటి, ప్లంబింగ్ కానీ, శానిటరీ ఫెసిలిటీస్ కానీ, వెంటిలేషన్ గురించి కానీ, సెస్మిక్ డిజైన్స్ ఏమైనా కానీ కరెక్ట్ యూజ్గా చేయాలన్నమాట. కరెక్ట్ యూజ్ చేయాలి. బిల్డింగ్ కోడ్స్ అనేవి ఏంటంటే యూజ్ అండ్ అప్లై డిఫరెంట్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. స్కూల్కి, ఆఫీసెస్కి, స్కూల్కి వేరు ఉంటుంది, ఆఫీస్కి వేరు ఉంటుంది. అట్లా డిఫరెంట్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దీనిలో ఏముంటాయి, స్ట్రక్చరల్ డిజైన్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి, తర్వాత ప్లానింగ్ అనేది ఉంటుంది, వాటర్ సప్లై. ఇప్పుడు ఇల్లు కట్టాక ఏంటి పైప్ సిస్టమ్, అదేంటి పైప్ ఫిట్టింగ్స్ అనేవి చేస్తారు కదా, వాటర్ సప్లై, సీవరేజ్, డ్రైనేజ్, ఇవన్నీ ల్యాండ్స్కేప్ సైన్స్, అవుట్డోర్ డిస్ప్లే స్ట్రక్చర్స్ ఇవన్నీ ఉంటాయి. నేషనల్ బిల్డింగ్ కోడ్స్ ఇంట్రడక్షన్. నేషనల్ బిల్డింగ్ కోడ్ అనేది ఏంటంటే అదొక నేషనల్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. అదేం చేస్తుంది, గైడ్ లైన్స్ అనేవి ఇస్తుంది. ఒక బిల్డింగ్ ఎలా కట్టాలి, ఆ బిల్డింగ్కి ఏమేమి, ఆ బిల్డింగ్కి ఎంత డైమెన్షన్స్ ఇవ్వాలి, ఒక పర్టికులర్ ల్యాండ్కి ఎంత డైమెన్షన్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఇస్తుంది అనమాట. ఇది ఒక మోడల్ కోడ్ లాంటిది. అది హిస్టరీ అండ్ ఓవర్ వ్యూ. 1968లో ఎకనామీస్ ఇన్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒక రిపోర్ట్ అనేది వచ్చిందనమాట ప్లానింగ్ కమిషన్ మీద. దీన్ని ఏం చేశారంటే దీని ద్వారా బిల్డింగ్ బైలాస్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి తీసుకొచ్చారు. ఆ రెగ్యులేషన్స్ ద్వారా ఈ నేషనల్ బిల్డింగ్ కోడ్ అనేది వచ్చిందనమాట. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉంటుంది. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది ఎప్పుడు వచ్చింది, 1986లో వచ్చిందనమాట. ఈ కన్సల్ట్ అంటే ఏంటి, ఫస్ట్ కన్సల్ట్ అవ్వడం, కస్టమర్ కన్సల్ట్ అవ్వడం, కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఏమేమి ఉంటాయి, కన్జ్యూమర్స్ గురించి, మ్యానుఫ్యాక్చర్ గురించి, టెస్టింగ్ ల్యాబొరేటరీ గురించి, అన్ని ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లోనే ఉంటుందన్నమాట. దీని ప్రకారమే ఫాలో అవుతారు. ఫస్ట్ వర్షన్ ఆఫ్ నేషనల్ బిల్డింగ్ కోడ్ ఎప్పుడు, ఫస్ట్ 1970లో వచ్చిందనమాట. ఈ నేషనల్ బిల్డింగ్ కోడ్ ఫస్ట్ సిన్స్ ది పబ్లికేషన్ ఇన్ 1970 వర్షన్ ఆఫ్ నేషనల్ బిల్డింగ్ కోడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ కామెంట్స్. ఈ నేషనల్ బిల్డింగ్ కోడ్ రిలీజ్ చేసినప్పుడు చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. తర్వాత దాన్ని ఏం చేశారు, 1970లో పబ్లిష్ చేస్తే 1983లో మళ్ళీ దాన్ని రివైజ్ చేశారు. దీంట్లో ఏమేమి ఉంటాయి, స్టీల్ కోడ్ ఉంటుంది, మ్యాసనరీ కోడ్ ఉంటుంది, లోడింగ్ కోడ్స్ ఉంటాయి, ఫైర్ ప్రొటెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. అప్పుడు 3 అమెండ్మెంట్స్ అనేవి జరిగినాయి. ఫస్ట్ ఏంటి, 1987లోనేమో 2 జరిగాయి, 1997లోనేమో 3rd జరిగిందనమాట. ఇవన్నీ అమెండ్మెంట్స్. దీనిలో ఏముంటాయి, బిల్డింగ్ ప్లానింగ్ కానీ, డిజైనింగ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ చేశారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఇండియాలో ఎప్పుడు వచ్చిందంటే 2005లో. ఇండియాలో ఎప్పుడు వచ్చింది, ఇండియాలో 2005లో వచ్చింది నేషనల్ బిల్డింగ్ కోడ్ అనేది. అది మనకి ఎప్పుడు పబ్లిష్ చేశారు, ఫస్ట్ వర్షన్ ఎప్పుడు వచ్చిందంటే 1970లో వచ్చింది. దాన్ని ఎప్పుడు రివైజ్ చేశారంటే 1983లో వచ్చింది. మనకెప్పుడు వచ్చింది, 1983 తర్వాత మళ్ళీ ఏంటి అమెండ్మెంట్స్ అనేవి చేశారు. థర్డ్ ఏం వచ్చింది, 1997లో వచ్చింది.
తర్వాత నేషనల్ బిల్డింగ్ కోడ్ ఇండియాలో ఎప్పుడు వచ్చిందంటే 2005లో వచ్చిందనమాట. ఇండియా సెప్టెంబర్ 16th 2005లో న్యూఢిల్లీలో ఇది రిలీజ్ చేశారు. ఇదేంటంటే థర్డ్ రివిజన్ అనమాట. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది థర్డ్ రివిజన్. నెక్స్ట్ దీనిలో కొన్ని పార్ట్స్ సెక్షన్స్ అనేవి ఇచ్చారు. పార్ట్ 0లో ఏంటి, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే ఆ కోడ్ ని ఎలా అప్లై చేయాలని. పార్ట్ 1లో డెఫినేషన్లు, పార్ట్ 2లో అడ్మినిస్ట్రేషన్స్, పార్ట్ 3లో డెవలప్మెంట్స్, పార్ట్ 4లో ఫైర్, ఇప్పుడు ఇంటికి మంటలు వస్తే ఏం చెయ్యాలి దాని రూల్స్, పార్ట్ 5లో బిల్డింగ్ మెటీరియల్స్, ఏమేమి బిల్డింగ్ మెటీరియల్స్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఏం యూజ్ చేయాలి అని, స్ట్రక్చరల్ డిజైన్ పార్ట్ 6, పార్ట్ 7లో కన్స్ట్రక్షనల్ ప్రాక్టీసెస్, పార్ట్ 8లో బిల్డింగ్ సర్వీసెస్, పార్ట్ 9లో ప్లంబింగ్ సర్వీసెస్, పార్ట్ 10లో ఏంటి ల్యాండ్స్కేపింగ్ సైన్స్ అండ్ అవుట్డోర్ డిస్ప్లే అనమాట. పార్ట్ 0 ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనమాట. ఇది ఏంటి, కోడ్స్, ఫస్ట్ ఎలా అప్లై చేయాలనే కోడ్స్, తర్వాత డెఫినేషన్స్, నేషనల్ బిల్డింగ్ కోడ్లో డెఫినేషన్స్ అవన్నీ ఉంటాయి. తర్వాత అడ్మినిస్ట్రేషన్ అంటే ఎలా యూజ్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ ఓనర్, ఇవన్నీ అంటే ల్యాండ్ ఓనర్, ఇట్లా కొన్ని డెఫినేషన్స్ అనేవి ఉంటాయి. హెల్త్ సేఫ్టీ ఫ్యాక్టర్స్ అనేవి చూస్తారు. ఫైర్ అంటే గ్రూప్ ఏ, గ్రూప్ సి, గ్రూప్ ఈ, గ్రూప్ ఎఫ్, ఇట్లా గ్రూప్ బి కొన్ని కోడింగ్ ద్వారా ఏంటంటే గ్రూప్ ఏ నుండి గ్రూప్ హెచ్ వరకు అదేంటి డివైడ్ చేశారు. గ్రూప్ ఏ అంటే రెసిడెన్షియల్, గ్రూప్ సి అంటే ఇన్స్టిట్యూషనల్, గ్రూప్ ఈ అంటే బిజినెస్, గ్రూప్ జి అంటే ఇండస్ట్రియల్, గ్రూప్ జే అంటే హెజార్డస్ అంటే కెమికల్స్ వాట, గ్రూప్ బి అంటే ఎడ్యుకేషనల్, గ్రూప్ డి అంటే అసెంబ్లీ, గ్రూప్ ఎఫ్ అంటే మర్సెంటైల్, గ్రూప్ హెచ్ అంటే అంత స్టోరేజ్, అలా ఉంటుంది. తర్వాత ఏంది, కొన్ని రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అల్యూమినియం యూజ్ చేస్తారు, బిట్యూమిన్ యూజ్ చేస్తారు, మనకు తెలిసిందే కదా ఇంటికి ఏమేం కావాలో ఇవన్నీ యూజ్ చేస్తారు. స్ట్రక్చరల్ డిజైన్ గురించి ఉంటుంది. సెక్షన్ పార్ట్ 6 సెక్షన్ 1లో లోడ్స్, ఫోర్సెస్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత సెక్షన్ 2లో సాయిల్స్ గురించి ఉంటుంది, సెక్షన్ 3లో టింబర్ గురించి ఉంటుంది, సెక్షన్ 3B ఉంటుంది, మళ్ళీ బ్యాంబూ గురించి ఉంటుంది, సెక్షన్ 4లో మ్యాసనరీ గురించి ఉంటుంది, సెక్షన్ 5లో పార్ట్ 6లోనే సెక్షన్ 5Aలో పీసీసీ గురించి ఉంటుంది, సెక్షన్ 5Bలో ప్రీ స్ట్రెస్డ్ గురించి ఉంటుంది, సెక్షన్ 6లో స్టీల్ గురించి ఉంటుంది, పార్ట్ 6 సెక్షన్ 7లో ఏముంటాయి, ప్రీ ఫ్యాబ్రికేషన్ గురించి ఉంటుంది, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కాంక్రీట్ గురించి ఉంటుంది, 7Bలో సిస్టమ్స్ బిల్డింగ్స్ గురించి ఉంటుంది, కన్స్ట్రక్షనల్ ప్రాక్టీసెస్ అండ్ సేఫ్టీ గురించి ఉంటుంది, పార్ట్ 8లో ఏంటి బిల్డింగ్ సర్వీసెస్ గురించి ఉంటుంది, పార్ట్ 8 సెక్షన్ 1లో ఇంటికి లైటింగ్ ఎలా ఇవ్వాలి, వెంటిలేషన్ ఎంత తీయాలి, ఇవన్నీ ఉంటాయి. తర్వాత సెక్షన్ 2లో ఏంటి ఎలక్ట్రికల్ ఎలైడ్ ఇన్స్టాలేషన్స్ అనేవి ఉంటాయి. సెక్షన్ 3లో ఎయిర్ కండిషనింగ్, హీటింగ్ ఇవన్నీ ఉంటాయి. సెక్షన్ 4లో సౌండ్ ఇన్సులేషన్స్, నాయిస్ కంట్రోల్స్ ఇవన్నీ ఉంటాయి. సెక్షన్ 5లో ఇన్స్టాలేషన్స్, లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ ఇవన్నీ ఉంటాయి. ప్లంబింగ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. సెక్షన్ 1 పార్ట్ 9 సెక్షన్ 1లో వాటర్ సప్లై, డ్రైనేజ్, శానిటేషన్స్, మళ్ళీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఉంటుంది, గ్యాస్ సప్లై గురించి ఉంటుంది, ల్యాండ్స్కేప్ ప్లానింగ్ గురించి ఉంటుంది, అవుట్డోర్ డిస్ప్లే, టెక్నాలజీస్ అనేవి ఉంటాయి. దీంట్లో ఎన్బీసీ సైలెంట్ ఫీచర్స్ ఏంటి, 2 స్టేజ్ హై రెసిడెన్షియల్ కి 2 స్టేజ్ పర్మిట్ అనేది ఇస్తారు సింపుల్ గా. తర్వాత పార్కింగ్ కి ఎంత పెట్టాలి, ప్రొవిజన్ ఆఫ్ ఎంపవరింగ్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ ఫర్ శాంక్షనింగ్ ప్లాన్స్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఎంత ఉండాలంటే 500 స్క్వేర్ మీటర్స్ వరకు ఉండాలన్నమాట. తర్వాత అప్గ్రేడ్ అవ్వాలి. లో ఇన్కమ్ హౌసింగ్ ఇంక్లూజన్ ఆఫ్ ఎవరెవరు ఇంక్లూడ్ అవుతారంటే లో ఇన్కమ్ హౌసింగ్ వాళ్ళు ఉంటారు. గైడ్ లైన్స్ అనేది ఇస్తుంది. ఫైర్ అండ్ సేఫ్టీ ఇవన్నీ ఇందాక చెప్పింది, ఇవన్నీ బిల్డింగ్ మెటీరియల్స్, టెక్నాలజీస్. కోడ్ సెట్ ది మినిమం క్రైటీరియా అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇల్లు కడతాం. అది ఇది నేషనల్ బిల్డింగ్ కోడ్ గురించి. రెగ్యులేషన్స్ ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జస్ట్ ఇది ఇంట్రొడక్షన్ మాత్రమే.